కేటీఆర్ సిట్ విచారణకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, మొత్తానికి కేటీఆర్ ఒక స్పష్టత ఇచ్చారు. రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు, ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారులు చూసుకుంటారు. పోలీస్ అధికారులే ఎవరి మీద అనుమానం ఉన్నా, ఏదైనా ప్రభుత్వానికి ఆటంకం కలిగినా, ఇబ్బంది కలిగినా, అదేవిధంగా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ ప్రభుత్వానికి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా పోలీస్ అధికారులే ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. రాజకీయ నాయకులకు ఫోన్ ట్యాపింగ్కు ఎలాంటి సంబంధం ఉండదు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులే ఈ ఫోన్ ట్యాపింగ్ పైన నిర్ణయం తీసుకుంటారు తప్ప ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం ఏమీ ఉండదనేది కూడా కేటీఆర్ చెప్తున్నారు. అయితే ఇటు కాంగ్రెస్ ఏమో ప్రధానంగా ఆరోపణ చేస్తుంది, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు చెప్పడం వల్లే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారనేది కూడా కాంగ్రెస్ ప్రధాన ఆరోపణ. అయితే దాన్ని తిప్పికొట్టే విధంగానే కేటీఆర్ స్వయంగా చెప్తా ఉన్నారు, నేను ఇప్పుడు విచారణకు వెళ్తాను, మరి కాసేపట్లో విచారణకు అటెండ్ అవుతాను, విచారణకు అటెండ్ అయిన తర్వాత ఆ సిట్ అధికారులనే నేను అడుగుతాను, రాజకీయ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేయమంటే పోలీసు వ్యవస్థ ఫోన్ ట్యాపింగ్ చేస్తుందా అని కూడా నేను అడుగుతాను. గతంలో ఫోన్ ట్యాపింగ్కు మాకు ఏం సంబంధం లేదు, గతంలో ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు, వాళ్ళే చేసి ఉన్నారు కావచ్చు అనేది కూడా నేను వాళ్ళనే ఉల్టా అడుగుతాను తప్ప నేను కూడా వాళ్ళు అడిగే వాటికి సమాధానాలు చెప్తాను, వాళ్ళను కూడా సిట్ అధికారులను నేను కూడా క్వశ్చన్ చేస్తాను అనేది కూడా కేటీఆర్ చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్కు అంశానికి సంబంధించి ఇప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్లు ఏమన్నా జరుగుతున్నాయా, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో ఏం జరగట్లేదా, పోలీస్ వ్యవస్థ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లు ఏమి చేయట్లేదా అనేది కూడా పోలీస్ అధికారులను నిలదీస్తానని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశము ప్రభుత్వ ఆదేశాలతోనో ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తులు చెప్తూనే కాదు, ఎవరికైతే పోలీసులకు ఎవరి మీద అనుమానం వస్తే వాళ్ళు చేసి ఉండరు కావచ్చు, ఇప్పటి ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదా అనే అంశాన్ని కూడా నేను లేవనెత్తుతా, సిట్ అధికారులను కూడా ఇదే అంశం పైన క్వశ్చన్ చేస్తాను అనేది కూడా కేటీఆర్ చెప్తున్నారు. అయితే కేటీఆర్ నిన్నటి నుంచి పదే ఒక అంశం అయితే స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఈ ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదా అనేది కూడా నేను అధికారులను నిలదీస్తాను, అధికారులను అడుగుతాను. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది డైలీ సీరియల్ లాగా సాగదీస్తూ ఉన్నారు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉన్నారు, రాజకీయంగా ఎదుర్కోలేకనే మా పైన ఇలాంటి వైఖరి అవలంబిస్తున్నారు. అందులో భాగంగా మొన్న హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు, విచారణకు పిలిచారు, ఈరోజు నాకు నోటీసులు ఇచ్చారు, నన్ను విచారణకు పిలిచారని కేటీఆర్ చెప్పారు. అంతేకాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన ఇంకా రానున్న రోజుల్లో కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు కేటీఆర్ను మాత్రము సాక్షిగా ఈ యొక్క విచారణకు పిలుస్తూ ఉన్నారు. ఏ అంశాలు అడగబోతున్నారు, అసలు ఫోన్ ట్యాపింగ్ అంశం పైన కీలకమైనటువంటి ఆధారాలు ఉన్నాయని ఒకవైపు సిట్ నుంచి లీకులు వస్తున్నాయి, మరోవైపు ఏమో కేటీఆర్ నేనే సిట్ అధికారులను ఉల్టా క్వశ్చన్ చేసి వస్తాననేది కూడా కేటీఆర్ చెప్తా ఉన్నారు. ఇవన్నీ పరిణామాలు చూస్తే అయితే ఇక ఈ బీజేపీ కూడా మధ్యలో ఎంటర్ అయ్యి నిన్న కిషన్ రెడ్డి కూడా ఒకటి చెప్తా ఉన్నాడు, ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశము 2 సంవత్సరాల నుంచి డైలీ సీరియల్ లాగా సాగుతూ ఉంది. అసలు జడ్జిల ఫోన్లే ట్యాప్ చేశారని చెప్పినప్పుడు, వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఇంకా అరెస్టు చేయకుండా, ఇంకా నిర్ణయాలు తీసుకోకుండా ఎందుకు ఇదంతా కాలయాపన చేస్తున్నారనేది కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఓవైపు బీఆర్ఎస్ ఏమో ఇది ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మేము డైరెక్షన్స్ ఇవ్వలేదు, పోలీస్ అధికారులు ఎవరిపైన అనుమానం ఉంటే పోలీసు ఉన్నతాధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటారు, గతంలో ఇంటెలిజెన్సీ ఐజీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డిని అడగచ్చు కదా, శివధర్ రెడ్డి ఇప్పుడు డీజీపీగా ఉన్నారు, ఆయనని అడగండి అని కూడా కేటీఆర్ చెప్తా ఉన్నాడు. మరోవైపు ఏమో అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశము విచారణకు వెళ్ళొచ్చు కదా, తప్పు చేయకపోతే మీరు స్వచ్ఛందంగా చెప్పొచ్చు కదా, ఈ తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ అంటుంది. ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ అనే అంశము రాజకీయ టర్న్ తీసుకుందని చెప్పుకోవచ్చు. ఏ పార్టీకి ఆ పార్టీ ఇప్పటికే స్టేట్మెంట్లు ఇస్తూ ఉంది. ఇప్పటికే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ పైన రెగ్యులర్గా మొత్తము ఈ సీరియల్లోగా కొనసాగినట్టు రెగ్యులర్ ఎపిసోడ్ లాగా కొనసాగుతుంది, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది కూడా అతను ప్రశ్నిస్తూ ఉన్నాడు. కేటీఆర్ కూడా అదే చెప్తా ఉన్నాడు, ఇది కేవలం టైంపాస్కే నడుస్తూ ఉంది, 2 ఇయర్స్ నుంచి ఇదే విచారణ పేరు మీద
కంటిన్యూగా విచారణకు పిలుస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు. కాళేశ్వరం విచారణ అన్నారు, కాళేశ్వరం విచారణ చేసిర్రు. ఈ కార్ అన్నారు, ఈ కార్ రేసుది విచారణ చేశారు. ఇప్పుడేమో ఫోన్ ట్యాపింగ్. ఇలా విచారణ పేరుతోనే కాలయాపన చేస్తున్నారు. మేము ఏ తప్పు చేయలేదు, తప్పు చేసి ఉంటే నిరూపించవచ్చు కదా, మేము తప్పు చేయలేదు, కావాలనే ఇంకా నేను అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ పైన అంటే నా పైనే ఇంకా నా వ్యక్తిగతంగా అననం చేశారు, నేను వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా చేశారు, నాకు ఎవరితోనో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ కూడా నేను వ్యక్తిగతంగానే ఎదుర్కోవడానికి సిద్ధం. ఎవరైతే లీకులు ఇచ్చారో ఆ పోలీస్ అధికారులను వదిలిపెట్టా, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, నా వ్యక్తిగత అననం చేశారనేది కూడా కేటీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో ఎక్కడ జరగని విధంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, వ్యక్తిగత విషయాలు కూడా విన్నారనేది కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే గతంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ట్యాప్ అయిందని అతన్ని విచారణ చేశారు. అదేవిధంగా మాజీ బండి సంజయ్, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ అయిందనేది అతనిపైన విచారణ చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్లో గతంలో బీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చినటువంటి కల్వకుంట్ల కవిత కూడా నా ఫోన్ ట్యాపింగ్ అయిందన్నది. ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరికి కూడా మేము ఫోన్ ట్యాపింగ్ చేయాలని మేము ఆదేశించలేదు. అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ను చేసి ఉంటారు అనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా నిగ్గు తేలాలి, నిజం తిగ్గు తేలాలంటే ఏం తేలట్లేదు. 2 సంవత్సరాల నుంచి డైలీ సీరియల్ లాగా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అంటూ కూడా బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తానికి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఒక ఆరోపణలు చేస్తుంది. కాంగ్రెస్ 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, ఇచ్చిన 6 గ్యారెంటీలు నెరవేర్చట్లేదు. 6 గ్యారెంటీలు నెరవేర్చాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నాము. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో బొగ్గు కుంభకోణం పైన పెద్ద ఎత్తున మంత్రుల మధ్య గ్యాప్స్ ఉన్నాయి, మంత్రులకు ముఖ్యమంత్రి గ్యాప్స్ ఉన్నాయి. వాళ్ళ మధ్యలో వాళ్ళకే వాటాల పంపకంలో ఈ యొక్క బొగ్గు గనుల కుంభకోణం బయటపడిందని కూడా బీఆర్ఎస్ ఆరోపణ చేస్తుంది. ఈ ఆరోపణలు బయటకు పొక్కడంతో ప్రజలు మొత్తం బొగ్గు కుంభకోణంలో కాంగ్రెస్ భాగస్వామ్యమైందని పెద్ద ఎత్తున చర్చ వెళ్ళడంతో ఈ డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కూడా బీఆర్ఎస్ వాదన. మొత్తానికి చూసుకున్నట్టయితే కేటీఆర్ ఇప్పుడే బీఆర్ఎస్ భవన్ నుంచి వెళ్తున్నారు. అదేవిధంగా సిట్ కార్యాలయానికి చేరుకుంటారు. సిట్ కార్యాలయంలో వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తాను, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అంతేకాకుండా నేను కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తాను, నేను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నా వ్యక్తిగత అననం చేశారు, అదేవిధంగా గతంలో ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు ఏమున్నాయి, అదేవిధంగా నా ఫోన్ కూడా ట్యాప్ అయిందో ట్యాప్ కాలేదో అని అడుగుతాను, అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ అవుతుందా అవ్వట్లేదా అనేది కూడా అడుగుతాను, అదేవిధంగా రాజకీయ నాయకులకు సంబంధం ఏముండదు, పోలీసు ఉన్నతాధికారులే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంకు ఆదేశాలు ఇస్తారు తప్ప ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు, నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతాననేది కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ విచారణ ఎన్ని గంటలు కొనసాగుతుంది? మొన్న హరీష్ రావు అయితే విచారణ 7 గంటల పైన కొనసాగింది. ఇప్పుడు మరి కేటీఆర్ని కూడా 11 గంటలకు రమ్మన్నారు. ఎన్ని గంటల వరకు విచారణ కొనసాగుతుంది అనేది కూడా చూడాలి. మొత్తానికి కేటీఆర్ అయితే స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఫోన్ ట్యాపింగ్ అంశంలో నాకు సంబంధం లేదు, అదేవిధంగా మమ్మల్ని వేధించడానికే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశము విచారణకు పిలుస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకా బీఆర్ఎస్ నేతలను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశము విచారణకు పిలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఎన్నిసార్లు విచారణకు పిలిచినా కానీ వెళ్తాము, ఎవరిని పిలిచినా కానీ వాళ్ళు వెళ్తారు అనేది కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్లో ఉన్నటువంటి కీలక నేతలు ఎవరైతే ఉంటారో, ఇప్పటికీ హరీష్ రావును ఫోన్ ట్యాపింగ్ విచారణకు పిలిచారు, అదేవిధంగా కేటీఆర్ను పిలిచారు. ఇక రానున్న రోజుల్లో కేసీఆర్కి కూడా నోటీసులు వచ్చే అవకాశం ఉంది, కేసీఆర్ను కూడా విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. శిరీష.